మిత్రులందరికీ నమస్కారం. సో ఈరోజు మన ప్రాణాయామ ఫర్ డయాబెటీస్ అనే ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభించుకుందాం ప్రేయర్తో. సో ముందుగా ప్రేయర్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. హ్యాండ్స్ ఇన్ నమస్కార ముద్ర. సిట్ ఇన్ యువర్ కంఫర్టబుల్ పోర్షన్. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. तस्मै श्री गुरवे नमः. Take the blessings of Gurus and Patanjali Maharshi and Parameshwara. Then rub your palms and gently massage your face, eyes, and slowly open your eyes and look at your palms. ఆత్మీయులందరికీ నమస్కారం. Yes, my dear friends. ఎలా ఉన్నారు మిత్రులారా? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. సో కమింగ్ టు అవర్ మెయిన్ సెషన్, ఈరోజు డయాబెటీస్కి సంబంధించి ఎలాంటి ప్రాణాయామాలు ఉపయోగపడతాయి, ఎందుకు ఉపయోగపడతాయి, ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎన్నిసార్లు చేయాలి, సో ఇలాంటి ప్రశ్నలన్నింటికి మనం ఈరోజు ప్రాక్టికల్గా అంటే ప్రాణాయామ చేస్తూ మనం వాటికి సంబంధించిన సమాధానాన్ని తెలుసుకుందాం. మరి సిద్ధంగా ఉన్నారా? ఎస్. సో ఇక్కడ ఎప్పుడైతే మైక్ ఆన్ చేయడానికి లేదు, లాస్ట్ ఎండింగ్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను ఒక 5 minutes టైం ఇస్తాను, 10 minutes టైం ఇస్తాను. మీకు ఏ ప్రశ్నలున్నా ఒక పెన్ను పేపర్ మీద నోట్ చేసుకోండి. ఏ ప్రశ్నలు ఉన్నా సరే ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి, నేను ఎండింగ్లో ఆన్సర్ చేస్తాను. సో దిస్ ఈజ్ అ సెకండ్ సెషన్ మై డియర్ ఫ్రెండ్స్. డయాబెటీస్కి సంబంధించి ఇది సెకండ్ సెషన్ మంది. ఫస్ట్ సెషన్లో ఏం చేశాము, ఎలాంటి ఆసనాలు ఉపయోగపడతాయో ఆ ఆసనాస్ అన్నీ మనం చూసాము. ఆల్రెడీ మన ఛానల్లో రికార్డ్ చేసి కూడా పెట్టాను. సో ప్రాణాయామ వివరంగా తెలియజేయాలి కాబట్టి, ఉదాహరణకి కపాలభాతి చేసుకోండి, నాడీ శోధన చేసుకోండి, భస్త్రికా చేసుకోండి, భ్రామరి చేసుకుంటే సరిపోతుంది కదా. అవి అందరికీ తెలుసు. కానీ ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి, ఇవి ప్రాక్టికల్గా తెలుసుకుంటేనే మనకు అర్థమవుతాయి ఫ్రెండ్స్. సో కాబట్టి ముందుగా అందరూ చక్కగా రిలాక్స్గా కూర్చున్నారు కదా ఫ్రెండ్స్. సో రైట్, ఒకసారి చక్కగా కళ్ళు మూసుకొని చేతులు 2 చిన్ముద్రలో పెట్టుకొని 5 to 10 times డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి ఫ్రెండ్స్. 5 to 10 times డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఇది కేవలం థియరీ సెషన్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఇది ప్రాక్టికల్ సెషన్ కూడా. కాబట్టి అందరూ చేయండి. వీలైతే వీడియోస్ ఆన్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మీరు నన్ను చూస్తే మీకు సంతోషంగా అనిపించినట్టే నేను కూడా మిమ్మల్ని చూస్తే సంతోషంగా ఫీల్ అవుతాను. ఇప్పుడు నేను వీడియో ఆఫ్ చేసుకొని చెప్పాను అనుకోండి, ఎలా ఉంటుంది? అలాగే మీరు కూడా వీడియో ఆన్ చేయకూడదు.
సో దయచేసి వీడియో ఆన్ చేయండి ఫ్రెండ్స్. రైట్, డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చక్కగా డీప్ బ్రీత్ ఇన్, డీప్ బ్రీత్ అవుట్. రిలాక్స్. దెన్ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. సో ఫ్రెండ్స్, మనకి ముందుగా అసలు ప్రాణాయామం అంటే ఏంటో తెలుసుకుందాం. ఎలాంటి ప్రాణాయామాలు డయాబెటీస్కి ఉపయోగపడతాయో తెలుసుకుందాం. యోగ శాస్త్రం ప్రకారము ప్రాణశక్తి శ్వాస ద్వారా నడుస్తూ ఉంది. శ్వాస అంటే ఏంటి? జస్ట్ ఆక్సిజన్, అలాగే నైట్రోజన్, నైట్రిక్ ఆక్సైడ్ ఇలాంటి గ్యాసెస్ యొక్క సమ్మేళనం మాత్రమే. కానీ ఇందులో ప్రాణశక్తి కూడా ప్రవాహం జరుగుతుంది. మనం ఏమని చదువుకుంటాము? ఆక్సిజన్నే ప్రాణవాయువు అంటారు తెలుగులో కదా. కానీ అందులో కేవలం ఆక్సిజన్లో ప్రాణం లేదు. ఇట్ ఈస్ అ గ్యాస్. ఎస్. ఎందుకు ప్రాణం లేదు అంటే, మనలో ప్రాణం ఉంటేనే బయట నుంచి ఆ ప్రాణం తీసుకుంటుంది, అలాగే వదులుతుంది. దానికి మాధ్యమం కావాలి ఈ గ్యాస్. ఉదాహరణకి మనం ఎటైనా ఊరు వెళ్ళాలంటే కారో, బస్సో, ట్రైనో పట్టుకొని వెళ్తాం, అవునా? మనల్ని తీసుకెళ్ళడానికి ఒక వాహనం కావాలి. అలాగే ప్రాణాన్ని మనలోకి తీసుకోవడానికి, వదలడానికి కూడా వాహనం కావాలి. ఆ వాహనం పేరే ఆక్సిజన్ లేదా వాయువు లేదా బ్రీతింగ్. ఓకే ఫ్రెండ్స్? సో ఈ ప్రాణము శరీరంలో అన్ని వ్యవస్థలని చూసుకుంటుంది. ఎక్కడి నుంచి? తల నుంచి కాలి వేళ్ళ వరకు శరీరంలో అన్ని అవయవాలని జాగ్రత్తగా కాపాడుకుంటుంది. అయితే ఏ శరీరంలో ఏ భాగానికైతే ప్రాణ ప్రసరణ అందదో అది మెల్లగా బ్లూయిష్గా మారుతూ బ్లాక్ అయిపోయి చనిపోతుంది, డెత్ అవుతుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మనం అలా చూస్తాం కదా ఎన్నో కేసెస్ని. సో ఎక్కడైతే ప్రాణ ప్రసరణ జరుగుతుందో అక్కడ శరీర భాగాలు, అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. ఇది క్లియర్ కదా అందరికీ? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. మరి అనారోగ్య సమస్యలు రావడానికి గల కారణం ఏంటి? ఈ ప్రాణ ప్రసరణలో ఏం జరుగుతుంది? అసమతౌల్య స్థితి రావడం, ఇంబ్యాలెన్స్ ఆఫ్ ప్రాణ సర్క్యులేషన్. ఈ ప్రాణం ఏం చేస్తుంది ఫ్రెండ్స్? మనస్సుని చూసుకునేది ప్రాణమే, బుద్ధిని చూసుకునేది ప్రాణమే, అవునా? మెమొరీని చూసుకునేది ప్రాణమే, అన్న స్మృతి శక్తిని, చిత్తశక్తిని చూసుకునేది ప్రాణమే, కంట్లిని చూసేది ప్రాణమే, లివర్ని చూసేది ప్రాణమే, హార్ట్ని చూసేది ప్రాణమే, కాళ్ళు, చేతులు, శరీరాలని చూసేది ప్రాణమే. అంటే స్థూల సూక్ష్మ శరీరాలన్నింటినీ ఆరోగ్యంగా కాపాడేది ఎవరు? ప్రాణమే. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్త వినాలి ఫ్రెండ్స్. స్థూల శరీరంలో శరీరం చేస్తున్నటువంటి జీవక్రియలను అంటే మెటబాలిజంని ఆరోగ్యంగా కాపాడేది ప్రాణశక్తే. నా వాయిస్ చాలా క్లియర్ ఉంది ఫ్రెండ్స్, మీ దగ్గరే చూసుకోండి. నా వాయిస్ క్లియర్ ఉంది కదా ఫ్రెండ్స్? రైట్. సో స్థూల శరీరంలో, ఫిజికల్ బాడీలో అన్ని ఆర్గాన్స్ని, సెల్యులార్ ఫంక్షన్స్ని సరిగ్గా చూసుకునేది, మెయింటైన్ చేసేది ఎవరు? ప్రాణశక్తి. ఎట్ ది సేమ్ టైం సటిల్ బాడీలో అంటే సూక్ష్మ శరీరంలో కూడా ఫంక్షన్స్ని చూసుకునేది కూడా ప్రాణమే. అంటే బుద్ధి యొక్క ఫ్యాకల్టీ ఏంటి అంటే డిస్క్రిమినేషన్, విచారణ. ఓకే. మైండ్ యొక్క ఫ్యాకల్టీ ఏంటి? థాట్స్, క్రియేటివిటీ, మ్యూజిక్,
అండ్ హ్యాబిట్స్, వీటన్నిటినీ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? మైండ్ కదా. సో రైట్, ఈ విధంగా సటిల్ ఫ్యాకల్టీస్ని, ఫిజికల్ మెటబాలిజంని, వీటన్నింటినీ మెయింటైన్ చేసేది ఎవరు? ప్రాణమే. సో ఫ్రెండ్స్, ఈ ప్రాణము ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఈ ప్రాణశక్తి ఫిజికల్ బాడీలో కనుక డిప్లీట్ అయితే ఫిజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ప్రాణశక్తి కొంచెం రెస్పాండ్ అవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు నిద్రపోతున్నారో తెలీదు, లేదా వింటున్నారో తెలీదు, అందుకే వీడియో ఆన్ చేసిన వారు ధన్యులు సుమతి అని ఏదో ఉంది కదా. సో అలా కాకుండా దయచేసి వీడియో ఆన్ చేసి వింటున్నారు అంటే నాకు కూడా ఇంకా బాగా చెప్పబుద్ధి అవుతుంది. మీరు వినట్లేదు, నిద్రపోతున్నారనుకోండి, నేనేం చేస్తాను మిత్రమా? వద్దులే, ఇంట్రెస్టింగ్గా లేదేమో అనుకొని చెప్పేసి నేను కూడా చెప్పాలనుకున్నది ఏదో కొంచెం తగ్గించి, కంటెంట్ తగ్గించి, ఏదో 4 ప్రాణాయామాలు చెప్పేసి చేద్దామా, మామ అనిపిద్దామా? అందరు ఇలాగే పెడుతున్నారు. ఎస్. సో ఫ్రెండ్స్, జాగ్రత్త వినండి, మూలాన్ని పట్టుకోండి. ఈ ప్రాణశక్తి ఫిజికల్ బాడీలో గనక ఇంబ్యాలెన్స్ అయితే ఫిజికల్ డిజార్డర్స్ వస్తాయి. ఓకేనా? ఈ ప్రాణశక్తి హార్ట్లో గనక తగ్గిపోయినా, పెరిగినా, ఇంబ్యాలెన్స్ అయినా, బ్లాకేజ్ అయినా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ప్రాణశక్తి లివర్లో గనక అసమతౌల్య స్థితి వస్తే లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ప్రాణశక్తి బ్రెయిన్లో గనక సరిగ్గా లేకపోతే బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ప్రాణశక్తి కిడ్నీలో సరిగ్గా లేకపోతే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే? అంటే నేను ఎక్కడ చెప్పిన బోన్ అయినా, జాయింట్ అయినా, ఆర్గాన్ అయినా సరే, ఇది ప్రాణశక్తి ఎక్కడ ఫిజికల్ బాడీలో ఎందుకు ఫిజికల్ బాడీలో ఇంబ్యాలెన్స్ అవుతుంది మరి? కదా, పొద్దున్న లేవగానే ఒక టీ తాగి, అలా ఒక పేపర్ చదివి, అలాగ చక్కగా దోశ ఇడ్లీ తిని, అలాగ టైం అయింది కాస్త కునుకొస్తుంది కానీ పడుకొని, మళ్ళీ అమ్మగారు కాస్త లంచ్ టైంకు లేపి, ఏమండి లంచ్ టైం అయింది కాస్త తినండి అని చెప్పేసి చక్కగా అందులో గడ్డ పెరుగు, నెయ్యి, ఇంత అప్పడాలు, బొంగడాలు అన్నీ పెట్టేసుకొని కడుపు నిండా తినేసి వేవ్ అని చెప్పేసి, ఆ తర్వాత కాస్త 4-5 ఫోన్లు మాట్లాడి, ఆ కాస్త ఇలాగ వెళ్ళి కాస్త సినిమాలో, కాస్త సీరియల్లో చూసుకొని, సాయంత్రం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక టీ, 2 బిస్కెట్లు, సమోసానో తినేసి, కాస్త మళ్ళీ డిన్నర్ టైం అయిన తర్వాత మళ్ళీ డిన్నర్కి తినేసి హాయిగా పడుకుంటే అయిపోయింది. ఇలా చేస్తే ప్రాణశక్తి ఏమవుతుంది మిత్రమా? చెప్పండి మిత్రమా. ఎక్కడ వేసిన ప్రాణశక్తి అక్కడే పెంట కుప్పలాగా తయారవుతుంది మిత్రమా. ఇట్స్ ఎ డస్ట్ బిన్. ఓకేనా? మరి ఏం కావాలి? పిల్లలు పాలు తాగిన తర్వాత ఎలా ఆడతారు మిత్రమా? కాళ్ళు చేతులు కొడతారు, అరుస్తారు, గీ పెడతారు కదా. ఎవరు చెప్పారు పిల్లలకి కాళ్ళు చేతులు కొట్టమని? కదా. సో ఫ్రెండ్స్, మూమెంట్లో మాత్రమే ప్రాణశక్తి, ప్రాణ సర్క్యులేషన్ పెరుగుతుంది. సో ఇక్కడ వరకు ఫిజికల్ బాడీ అర్థమైంది కదా. ఫిజికల్ బాడీలో భోజనం, ఆహారము, వ్యాయామము బాగుండాలి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఆహారము, వ్యాయామం బాగుండాలి. 2, కమింగ్ టు సటిల్ బాడీ అంటే సూక్ష్మ శరీరం. ఇందులో ఏముంది? మనసు, బుద్ధి, చిత్తం ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ప్రాణశక్తి స్మృతిలో బాగాలేదనుకోండి, సో నా మెమరీ బాగుండదు. ప్రాణశక్తి మైండ్లో బాగాలేదనుకోండి, నా మనస్సు, ఆలోచనలు బాగుండవు. ప్రాణశక్తి బుద్ధిలో బాగాలేదనుకోండి, అప్పుడు అవసరమైంది విచారించను, అనవసరమైన దాన్ని పట్టుకొని లాగుతూ ఊగుతూ ఉంటాను. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? అంటే మనస్సు, బుద్ధి, స్మృతి, చిత్తాన్ని, వీటన్నిటినీ కూడా, ఎమోషన్స్ని కూడా, భావాలను కూడా సరిచేసేది ఎవరు? ప్రాణం. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ప్రాణం. కాబట్టి నేను మనకు ఒక ఫార్ములా చెప్పాను మొన్న మన క్లాస్లో. ఎస్,
2² + b = h అని చెప్పేసి. అంటే ఏంటి, మనకు సౌందర్యరాజ్ మేడం కరెక్షన్ చేశారు. 2e + b = h. అంటే 2e అంటే ఈ రెండు ఉన్నాయి. అంటే ఏంటి, ఒకటి ఎనర్జీ, రెండు ఎమోషన్. బట్ ఎమోషన్ని కూడా బ్యాలెన్స్ చేసేది ఎవరు, మళ్ళీ ఎనర్జీనే, అంటే ప్రాణమే. కాబట్టి కాజ్ ఈజ్ ఓన్లీ వన్, ఎనర్జీ. ఓకే, ఎనర్జీ ఇంబ్యాలెన్స్ లీడ్స్ టు హెల్త్ డిజార్డర్, సిక్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రాణాన్ని సరిచూసుకోవాలి. రోజు లేవగానే ముఖం చూసుకుంటాం కదా, నా ముఖం బాగుందా, ఈరోజు నా ముఖం బాగుందా, యోగా చేసిన తర్వాత ముఖం చూసుకుంటాం, మెడిటేషన్ చేసిన తర్వాత ముఖం చూసుకుంటాం కదా, మొహం బాగుందా, కరెక్టే, మొహం బాగుంటుంది, నో డౌట్. కానీ నా ప్రాణం బాగుందా, అది చూసుకోవాలి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మరి అలాంటి ప్రాణశక్తిని బాగా చూసుకోవడానికే మనకి యోగులు ఎంత అద్భుతమైనటువంటి ఒక సిస్టమ్ని, ఒక ఆయుధాన్ని, ఒక సాధనని, ఒక టెక్నాలజీని, ఒక సాఫ్ట్వేర్ని అందించారు. ఆ సాఫ్ట్వేర్ పేరే ప్రాణాయామం. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ప్రాణాయామం. ఇప్పుడు మన యోగులకి, ఋషులకి శ్వాస గురించి తెలీదా? ఏం మిత్రులారా, తెలుసా తెలీదా? తెలుసు. ప్రాణం గురించి తెలీదా? తెలుసు. మరి అలాంటప్పుడు ఋషులు దీనికి ప్రాణ ఆయామం అని ఎందుకు పేరు పెట్టారు? శ్వాస ఆయామం అని పేరు పెట్టి ఉండొచ్చు కదా, వాళ్ళకి తెలీదా? శ్వాస ప్రాణం కాదు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, శ్వాస ప్రాణం కాదు. కానీ శ్వాస ద్వారానే ప్రాణం గమనం ఉంది. కాబట్టి శ్వాసను జాగ్రత్తగా చేసుకోవాలి. సో ఈ ప్రాణాన్ని ఆయామం చేయడం ద్వారా, విస్తరించడం ద్వారా ప్రాణం కూడా విస్తరించబడుతుంది. సో ఇప్పుడు చెప్పండి, ప్రాణ బ్లాకేజెస్ని క్లియర్ చేయాలన్నా, ప్రాణ ఇంబ్యాలెన్స్ని సరిచేయాలన్నా, ప్రాణాన్ని సరిగ్గా ఉంచుకోవాలన్నా ఏం చేయాలి ఫ్రెండ్స్? ప్రాణ ఆయామం చేయాలి, ప్రాణాన్ని ఆయామం చేయాలి. మరి ప్రాణ ఆయామం కావాలి అంటే ముందు ఏం చేయాలి? దానికంటే ముందు క్లీన్ చేయాలి. ఎస్ మిత్రం, మన ఇంట్లో మనం హాయిగా పడుకోవాలంటే ఇల్లంతా చెత్త వాసన వస్తూ ఉంటే సరిగ్గా హాయిగా పడుకుంటామా? తలతో చేతులతో మాట్లాడాలి, ఇది ఆన్లైన్ భాష. ఎస్, తలతో చేతులతో మాట్లాడాలి. సో ఫ్రెండ్స్, మన ఇంట్లో ఏ విధంగా అయితే చెత్త కానీ, వాసనలు కానీ, దుర్వాసనలు కానీ వస్తే మనం ఏ విధంగా ప్రశాంతంగా పడుకోలేమో, అదేవిధంగా ప్రాణాన్ని ఆయామం చెయ్యాలి అంటే ముందు శుద్ధి చెయ్యాలి. ఎస్, శుద్ధి చేయకుండా ప్రాణాయామం చేస్తే ఏమవుతుంది? నిన్న వండుకున్న వంట పాత్రల్లోనే ఏం కడుగుతాంలే అని చెప్పేసి వాటిలోనే మళ్ళీ ఇంత బియ్యం పోసి కూరగాయలు వేసి వండుకుంటామా? వండుకుంటే ఎలా ఉంటుంది? అందుకే ప్రాణాయామం చేసిన వాళ్ళకు కూడా సరైన ఫలితాలు రావట్లేదు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, రైట్. ఇప్పుడు నేను కొత్తగా MBBS చదువుకొని వచ్చాను మిత్రమా, సర్జరీ నేర్చుకొని వచ్చాను, యాజ్ ఎ డాక్టర్గా వచ్చాను అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఎవరికైనా హార్ట్ సర్జరీ చేయాలి, నేను రీసెంట్గానే సర్జరీ నేర్చుకొని వచ్చాను. వచ్చిన పేషెంట్కి, అమ్మ నేను రీసెంట్గానే ఇప్పుడు నేర్చుకొని వచ్చాను సర్జరీ, నేను చాలా బాగా చేస్తాను సర్జరీ, నేను చాలా బాగా నేర్చుకున్నాను సర్జరీ, కాబట్టి మీరేం భయపడకండి, నేను మీ మీదనే చేస్తున్నాను సర్జరీ అని చెప్పేస్తే చేయించుకుంటారా మిత్రమా? మహాప్రభు మీకు ఒక ప్రణామం, నాకు ఉన్నది ఒకటే హార్టు కాబట్టి, సో నాకున్నది ఒకటే ఫ్యామిలీ కాబట్టి కాస్త ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్ డాక్టర్ కావాలని చెప్తారు. అందుకోసమే వైద్యులు కూడా ఎక్స్పీరియన్స్ కోసం ముందు ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ దగ్గర వాళ్ళు శిక్షణ తీసుకున్న తర్వాత, వాళ్ళు కూడా నైపుణ్యంగా స్కిల్ఫుల్గా అయిన తర్వాతనే వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు కదా. అలాగే ప్రాణాయామం కూడా అలాంటిదే ఫ్రెండ్స్, ప్రాణాయామం కూడా అలాంటిదే. ఎలా పడితే అలా చేస్తే
అనేక రకమైన సమస్యలు వస్తాయి, ఇష్టం వచ్చినట్టు చేయకూడదు అని శాస్త్రం చెబుతుంది. సో కాబట్టి అందుకే గురుముఖత లేదా ఒక యోగా మాస్టర్ దగ్గర సరైన పద్ధతిలో నేర్చుకొని ప్రాణాన్ని ఆయామం విస్తరింపజం చేసుకోవాలి. అందుకేం చేయాలి? ముందు క్లీనింగ్. సో సర్జరీ చేసేటప్పుడు చక్కగా చెవులకు దిద్దులు పెట్టుకొని ఇంకే ఉంగుర అవి ఏముంటాయి కదా మిత్రమా, ఇక్కడ చెవుకి వెంట్రుకలకు పెట్టుకొని అయ్యి తర్వాత 4 పట్టీలు, కాళ్ళకు పట్టీలు, చేతులకి ఇవన్నీ వేసుకొని తర్వాత చక్కగా నక్లెస్ వేసుకొని 4-5 బంగారపు గొలుసులు వేసుకొని వడ్డానం వేసుకొని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తారా మిత్రమా? ఏం చేస్తారు? కట్టుకున్న బట్టలు కూడా తీసేపిస్తారు మిత్రమా. కేవలం సర్జరీ చేసినప్పుడు వేయాల్సినటువంటి ఒక డ్రెస్ వేస్తారు అంతే. అన్ని ఈ రింగ్ ఉంటే కూడా రింగ్ కూడా తీసేస్తారు. అయ్యయ్యో అది మా హస్బెండ్ పెట్టిన రింగ్ అండి, మా పెళ్ళి అప్పుడు ప్రేమతో పెట్టాడు, ఇది ఒక్కటి మాత్రం తీయొద్దు అంటే ఊరుకుంటారా? ఆపరేషన్ తర్వాత పెట్టుకోండి, మొత్తం ఏమి ఉంచారు మిత్రం కంప్లీట్గా. అంటే కంప్లీట్ క్లీనింగ్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ప్రాణ ఆయామం చేసేటప్పుడు కూడా అలాగా శరీరము మనసు శుద్ధి కావాలి. అలాంటి శుద్ధి చేసుకోవడానికి కూడా మళ్ళీ ఒక బ్రీతింగ్ టెక్నిక్ ఇచ్చారు. అది యోగులు ఇచ్చినటువంటి ఇంత అద్భుతమైన విద్యకి మనం మనసా వాచ శిరస్సు వంచి నమస్కరించాలి. సో ఫ్రెండ్స్, కాబట్టి అలా ఇచ్చినటువంటి మొట్టమొదటి బ్రీతింగ్ టెక్నిక్ ఏంటంటే కపాలభాతి. కపాలభాతి చేస్తే ముందేమవుతుంది? శరీరము నుంచి మనసు కపాలం వరకు అన్నీ శుద్ధి అవుతాయి. నరాల వ్యవస్థ శుద్ధి అవుతుంది, బ్రెయిన్ శుద్ధి అవుతుంది, స్ట్రెస్ రిలీజ్ అవుతుంది, మైండ్ శుద్ధి అవుతుంది, అలాగే లంగ్స్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ కూడా శుద్ధి అవుతుంది. సో అది ఎలా చేయాలో మీకు తెలుసు కదా. సో రైట్, మీ అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు మనం 1 నిమిషం అందరం కపాలభాతి చేద్దాం. సో రైట్ మై డియర్ ఫ్రెండ్స్, దీన్నే అపాన కపాలభాతి అంటే ఇంకా బాగుంటుంది. అంటే ఈ ముద్ర, ఇది అపాన ముద్ర అంటారు ఫ్రెండ్స్. మధ్యలో 2 వేళ్ళని థంబ్తో టచ్ చేసి మిగిలిన ఈ 2 వేళ్ళని కంఫర్టబుల్గా స్ట్రైట్ చేసి ఇలా కాళ్ళ మీద పెట్టుకొని హాయిగా కళ్ళు మూసుకొని 2 ముక్కు రంధ్రాల నుంచి మోడరేట్గా చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, లిమిటేషన్స్ అయితే ఉన్నాయి. ఎవరు హై బీపీ ఉన్నవాళ్ళు చేయొద్దు, మైగ్రేన్ ఉన్నవాళ్ళు చేయొద్దు, బ్రెయిన్లో ట్యూమర్ కానీ ఏమన్నా ఉన్నప్పుడు కానీ జాగ్రత్తగా, చెవుల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సర్వైకల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే ఒక యోగా మాస్టర్ దగ్గర చేయాలి, ఓకేనా? తర్వాత కానీ మోడరేట్గా చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 1 నిమిషం చేసుకొని 1 నిమిషం రెస్ట్ ఇవ్వాలి, 1 నిమిషం చేసి 1 నిమిషం రెస్ట్ ఇవ్వాలి. కానీ ఎక్కడో మనం అక్కడక్కడ యూట్యూబ్లలోనూ పబ్లిక్ పార్క్లలో చూస్తాం. ఎలా చేస్తారో తెలుసా మిత్రమా? దొంగ దొరికితే గుణపంతో సంపేసినంత పని చేస్తారు. ఇగో ఇలా చేస్తారు కపాలభాతి. ఎంత దారుణంగా చేస్తారంటే మిత్రమా, చాలా ప్రమాదం. అది చాలా తప్పు. అది అలా చేయకూడదు, సరేనా? ఎలా చేయాలి? ఇట్ ఈస్ ఎ స్కల్ షైనింగ్ బ్రీతింగ్ టెక్నిక్ అంటారు మిత్రమా. దీన్ని ఏమంటారు? స్కల్ షైనింగ్ బ్రీతింగ్ టెక్నిక్. కపాలభాతి చేసే కొద్దీ మన ముఖము తేజోవంతంగా, వర్చస్సు పెరగాలి. ఎలా? ఇలా చేయాలి. అంతేగాని దొంగ దొరికితే సావ బాదినట్టుగా కొట్టకూడదు మిత్రమా కపాలభాతి. చాలామంది ఏం చేస్తారు తెలుసా? కపాలభాతి కొట్టు, ఏమంటారు? కపాలభాతి కొట్టు. ఏం కొట్టాలి? అది చాలా తప్పు మిత్రమా, సరేనా? సో కాబట్టి ఎలా చేయాలి కపాలభాతి? మోడరేట్, ఫేస్ చాలా రిలాక్స్గా పెట్టి చేయాలి, ఓకేనా? ఒక 1 మినిట్ చేద్దామా ఫ్రెండ్స్? సో రెడీ, కమాన్, కీప్ యువర్ హ్యాండ్స్ ఇన్ అపాన ముద్ర అండ్ స్పైన్ చక్కగా చూసుకోండి. షోల్డర్స్ రిలాక్స్గా ఉండాలి, ఫేస్ రిలాక్స్గా ఉండాలి, వంగిపోయి కూర్చోకూడదు. కంఫర్టబుల్ సిట్టింగ్ పోస్చర్. మీరు చైర్లో కూర్చున్నా పర్వాలేదు. కమాన్, కంటిన్యూ 1 మినిట్.
కంటిన్యూ 1 minute. Breathe out, breathe out, breathe out, breathe out, breathe out. Continue, my dear friends. మీ శ్వాస శబ్దం మీకు చక్కగా వినపడేలా ఉండాలి. కళ్ళు తెరవద్దు. You just observe the effects in your brain, in your head region. Continue 15 seconds more. Continue, my dear friends. Five, 4, 3, 2, 1. రిలాక్స్. ఎమ్మటే కళ్ళు తెరవద్దు. రిలాక్స్. దెన్ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. సో ఇది మోడరేట్గా చేయాలి. సో సాధన చేస్తూ అలవాటు అయిపోయిన తర్వాత మెల్లమెల్లగా పెంచుకోవచ్చు. ఎలా పెంచాలన్నది కూడా మనం మీకు తెలిసిన యోగా మాస్టర్ దగ్గర చేసుకోవచ్చు. ఇక సెకండ్ టెక్నిక్ మైండ్. ఈ కపాలభాతి ఎన్నిసార్లు చేయాలి? కనీసం 5 నిమిషాలు అయితే చేయాలి మిత్రమా. 1 minute చేయాలి, 1 minute రెస్ట్ తీసుకోవాలి, 1 minute చేయాలి, 1 minute రెస్ట్ తీసుకోవాలి. ఈ విధంగా కంటిన్యూస్గా నాన్ స్టాప్గా 5 minutes 10 minutes చేయడం అన్నది ఎంతో అనుభవం వస్తే కానీ అక్కడికి వెళ్ళకూడదు. అందుకే కానీ లాభం బాగా వస్తుంది, కానీ కపాలభాతి ద్వారా చాలా అంటే ఇంట్యూషన్ పవర్ పెరుగుతుంది. ఆ తర్వాత బ్రెయిన్ స్కల్ చాలా హెల్దీగా తయారవుతాయి. హార్మోన్స్ నర్వస్ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది. ఇలా లాభాలు అనేకం ఉన్నాయి కదా అని మీరు 10-15 నిమిషాలు ఒకేసారి చేశారనుకోండి, ఏమవుతుంది మిత్రమా? చాలా ఇబ్బందులు వస్తాయి. సో కాబట్టి 1 minute ప్రాణాయామ కపాలభాతి, 1 minute రెస్ట్ ఇవ్వాలి. అలా ఒక 5 నిమిషాలు చేసుకోవాలి. ఇక రెండవది కపాలభాతియే, కానీ స్పెషల్లీ డిజైన్ ఫర్ డయాబెటీస్. సో డయాబెటీస్కి సంబంధించి ఎల్బో ట్యాపింగ్ కపాలభాతి, ఇది మన అందరికీ తెలుసు, కానీ కొత్త మిత్రులకి చాలామందికి తెలియదు. సో ఎల్బో ట్యాపింగ్ కపాలభాతిలో మళ్ళీ 3 వెరైటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో జనరల్గా డయాబెటీస్లో ఏం కావాలి అంటే లివర్ బాగుండాలి, స్టమక్ బాగుండాలి, ప్యాంక్రియాస్ బాగుండాలి, స్ప్లీన్ బాగుండాలి, కిడ్నీస్ కూడా బాగుండాలి. ఎందుకంటే కిడ్నీస్ పైన ఉండేటువంటి ఎండోక్రైన్ గ్లాండ్స్ అయినటువంటి అడ్రినల్ గ్లాండ్స్ రిలీజ్ చేసే కార్టిజాల్ అనేటువంటి ఒక స్ట్రెస్ హార్మోన్ కూడా డయాబెటీస్కి వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది. సో కాబట్టి ఈ ఎల్బో ట్యాపింగ్ కపాలభాతి ఈ ఆర్గాన్స్ అన్నిటినీ స్టిమ్యులేట్ చేస్తుంది. సో కాబట్టి ఇందులో మళ్ళీ 3 ఉంటాయి. ఎల్బో ట్యాపింగ్ కపాలభాతిలో 3 స్టేజెస్. స్టేజ్ 1 లేదా టైప్ 1, ఎల్బో ట్యాపింగ్ కపాలభాతి టైప్ 1, ఎల్బో ట్యాపింగ్ కపాలభాతి టైప్ 2, ఎల్బో ట్యాపింగ్ కపాలభాతి టైప్ 3. సో 3 వెరైటీస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి హాఫ్ మినిట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఎలాగా? సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. చేతులు 2 పిడికిలు బిగించి, చిన్నప్పుడు మనం చంకలు గుద్దుకునే వాళ్ళం. మన ఫ్రెండ్స్కి ఎవరైనా కింద పడిపోయింది అనుకో, బాగా అయిందారా, మంచిగా అయిందారా అని చెప్పేసి ఇలాగా మనం ఆట పట్టించడానికి చంకలు గుద్దేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోయింది అది? ఇప్పుడు ఎవరు చేయట్లేదు, మిత్రులు మర్చిపోయారని. సో ఫ్రెండ్స్ ఇలా ఎక్కడ సింపుల్గా ఇలా లేపి కొట్టాల్సిన పని లేదు మిత్రమా. ఓకే, కపాలభాతి జెంటిల్ ట్యాపింగ్ ఆఫ్ యువర్ ఎల్బోస్ బై ద సైడ్స్ ఆఫ్ యువర్ వేస్ట్ రీజన్. ఓకే, ఇలా ఫ్రీ మూమెంట్, ఎక్కడ కూడా ప్రెషర్ లేదు, స్ట్రెస్ లేదు, స్ట్రెయిన్ లేదు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఐస్ క్లోజ్ చేసి కనీసం ఒక 30 seconds చేయండి. కమాన్ కంటిన్యూ. 1 2 3 4 5 6 7 8 9 10. కంటిన్యూ. ఎల్బో ట్యాపింగ్ కపాలభాతి 1. కంటిన్యూ 30 seconds. 20. శ్వాస శబ్దం ముక్కులో నుంచి స్పష్టంగా ఉండాలి.
శ్వాస శబ్దం ముక్కులో నుంచి స్పష్టంగా మీకు వినపడేలా ఉండాలి. కంటిన్యూ 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 కంటిన్యూ. 5 4 3 2 1 relax. Take a deep breath in, breathe out, my dear friends. Deep breath in, breathe out. రైట్. సో ఇది కూడా మీరు ఏం చేయాలి, 1 minute, కనీసం 1 minute చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఎస్, 1 minute చేయాలి. ఇదేమవుతుంది? ఎల్బో ట్యాపింగ్ కపాలభాతి 1, లివర్ అవుటర్ సైడ్ అండ్ స్ప్లీన్ అండ్ ప్యాంక్రియాస్ అవుటర్ సైడ్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అవుటర్ సైడ్. ఉదాహరణకి నేను ఈ ఒక బాక్స్ చూస్తున్నాను. నేను మీకు ఈ బాక్స్ ఒకటి చూపిస్తున్నాను. ఎగ్జాంపుల్, ఈ బాక్స్కి ఎన్ని సైడ్స్ ఉన్నాయి? ఒకటి ఫ్రంట్, 2 బ్యాక్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, 2. నెక్స్ట్ ఒకటి అవుటర్ సైడ్, 2 ఇన్నర్ సైడ్, 4 అయ్యాయి కదా. నెక్స్ట్ ఒకటి టాప్, 2 బాటమ్, 6 డైరెక్షన్స్ ఉన్నాయి కదా. ఎస్, ఫ్రంట్ అండ్ బ్యాక్, రైట్ అండ్ లెఫ్ట్, అప్ అండ్ డౌన్, 6 డైరెక్షన్స్ ఉన్నాయి కదా. అలాగే ప్రతి ఆర్గాన్కి కూడా ఆల్ ది డైరెక్షన్స్ మనం స్టిమ్యులేట్ చేయడానికి ఈ 3 టైప్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు అవుటర్ పార్ట్ ఆఫ్ ద ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేసాం మనం ఎల్బో ట్యాపింగ్ కపాలభాతి టైప్ 1లో. నెక్స్ట్ ఎల్బో ట్యాపింగ్ కపాలభాతి 2. ఇప్పుడు ఏం చేయాలి? పిడికిలి బిగించి మేక్ ఎ ఫిస్ట్ అండ్ ఇలా ముందు నుంచి ట్యాప్ చేయాలి. ఇలా, కానీ ఇలా మనం వంగిపోవద్దు, చక్కగా కూర్చోవాలి. ఇప్పుడు లివర్ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద ఆర్గాన్ని, అలాగే స్టమక్ అండ్ ప్యాంక్రియాస్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీని, అలాగే స్ప్లీన్ ఇన్సైడ్ ఆఫ్ ద ఆర్గాన్ని, బాడీని మనం స్టిమ్యులేట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, అంటే ఫ్రంట్ పోర్షన్ ఆఫ్ ద ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేస్తున్నాం. ఫ్రంట్ అండ్ అవుటర్ సైడ్ అయిపోతాయి ఈ 2 చేస్తే. ఓకే, నా స్థితి అండ్ స్టార్ట్. ఐస్ క్లోజ్ చేసి 30 seconds కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. కంటిన్యూ కంటిన్యూ. 5 10 15. శ్వాస శబ్దం చక్కగా ఉండాలి. 20 25 and 30. Relax. Wonderful, my dear friends. Take a deep breath in, breathe out 2 times. This is elbow tapping Kapalabhati 2. Yes, my dear friends, clear? Now, elbow tapping Kapalabhati 3. Now, it's a kidney stimulant and adrenal gland stimulant and liver, stomach, pancreas, back of the part of the organs ని మనం స్టిమ్యులేట్ చేస్తున్నాము. ఎక్కడ? వెనకాల టచ్ అవ్వాలి. మీ ఎల్బోస్, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎల్బోస్ని ఇక్కడ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, సో మొదట్లో అందరికీ టచ్ అవ్వకపోవచ్చు, కానీ ఒక 10 రోజులు 20 రోజులు చేస్తూ ఉంటే చాలా సులభంగా టచ్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. నౌ అగైన్ 30 seconds ఎల్బో ట్యాపింగ్ కపాలభాతి 3. బ్యాక్, వెనకాల, బ్యాక్. కమ్ ఆన్, రెడీ? క్లోజ్ యువర్ ఐస్ అండ్ స్టార్ట్. కంటిన్యూ. బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. శ్వాస శబ్దం చక్కగా ఉండాలి.
శ్వాస శబ్దం చక్కగా ఉండాలి. స్టిమ్యులేషన్ మోడరేట్గా ఉండాలి. దెబ్బ తగిలేంత గట్టిగా కొట్టకూడదు. అలాగే ఎఫెక్ట్ లేనంత నెమ్మదిగాను చేయకూడదు. ఎఫెక్ట్ ఉండాలి. ఎఫెక్టివ్గా చేయాలి. వెరీ గుడ్ మై డియర్ ఫ్రెండ్స్. 5 4 3 2 1 రిలాక్స్. Yes my dear friends, these are elbow tapping Kapalabhati 1 2 and 3 టెక్నిక్స్ మనం చూసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది డయాబెటీస్కి ఒక అద్భుతమైన వరం మై డియర్ ఫ్రెండ్స్. సూపర్ మెడిసిన్. ఓకే, ఆసనాస్ చెప్పినప్పుడు నేను చెప్పాను వక్రాసన అండ్ మండూకాసన 2 ఆసనాస్ రాంబాణంలా పనిచేస్తాయి, నో డౌట్. అలాగే ప్రాణాయామాల్లో కూడా అలాంటి రాంబాణంలాగా పనిచేసేటువంటి ప్రాణాయామంలో ఒకటి ఎల్బో ట్యాపింగ్ కపాలభాతి టెక్నిక్ 1 2 3 3 కలిపి ఒకటే ప్రాణాయామం. ఓకే ఫ్రెండ్స్, నౌ నెక్స్ట్ మరొక కొత్త ప్రాణాయామం నేను బహుశా అభ్యాస్ సంస్థలో డయాబెటీస్ ప్రోగ్రామ్ చేసినప్పుడు చెప్పి ఉన్నాను. మీరు ఎవరైనా వచ్చి ఉంటే మీకు గుర్తుండొచ్చేమో. ముకుల కపాలభాతి అని ఒకటి చెప్పాను నేను. ఎస్, రైట్. సో ఈ ముకుల కపాలభాతి ఏమిటి అంటే దీనిని ముకుల ముద్ర అంటారు. మనం భోజనం చేస్తామే, దీన్ని భోజనం ముకుల ముద్ర అంటారు. అంటే 5 వేళ్ళు సమానంగా టచ్ అవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకి ఈ 5 ఫింగర్స్ని మీరు ఇక్కడ టచ్ చేశారనుకోండి, 2వ 3వ టచ్ అవ్వద్దు, 5 వేళ్ళు టచ్ అవ్వాలి. 5 ఫింగర్స్ ఈక్వల్గా టచ్ అవ్వాలి. మీరు ఎక్కడ టచ్ చేసినా సరే 5 ఫింగర్స్ టచ్ అవ్వాలి. ఓకేనా? ఎక్కడ టచ్ చేసినా సరే 5 ఫింగర్స్ టచ్ అవ్వాలి. ఓకే, దిస్ ఈజ్ ముకుల ముద్ర. ఇప్పుడు ఏం చేయాలి? సేమ్ ముకుల కపాలభాతి 1, మళ్ళీ ఇందులో 3 టైప్స్. ముకుల కపాలభాతి టైప్ 1, ముకుల కపాలభాతి టైప్ 2, ముకుల కపాలభాతి టైప్ 3. ఎస్, ఇదేం చేస్తుంది? ఆర్గాన్స్తో పాటు ఇంటెస్టైన్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. మీకు ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి మిత్రమా. మన బాడీలో అన్నిటికంటే ఎక్కువ వేడి ఎక్కడ ఉంటుంది? ఎవరైనా చెబుతారా? అంటే మైక్ ఆన్ అవ్వదు, ఎవరైనా చూపిస్తారా? ఎక్కడ ఉంటుంది అన్నిటికంటే ఎక్కువ వేడి? చూపెట్టండి చాలు. కొందరు మిత్రులు చూపిస్తున్నారు. ఈ రోజుల్లో అన్నిటికంటే ఎక్కువ వేడి ఇక్కడే ఉంది. ఓ, చెప్తున్నారు కూడా, హెడ్ రీజన్. అందుకే అంత వెంట్రుకలు కూడా ఊడిపోతున్నాయో మాడిపోతున్నాయో తెలియట్లేదు. సో ఫ్రెండ్స్, బుర్ర హీట్ అయిపోతుంది కదా. కానీ అంతకు 100 రెట్ల హీట్ చిన్న ప్రేగుల్లో ఉంటాయి. ఎక్కడ? చిన్న ప్రేగుల్లో ఉంటాయి. స్టమక్లో కూడా అంత ఉండదు, చిన్న ప్రేగులో ఉంటాయి. సో ఈ స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ వీటన్నిటినీ, అయితే విషయం ఏంటంటే ఈ చిన్న పేగుల్లో కూడా ఉండాల్సినంత హీట్ తగ్గిపోవడం ద్వారానే షుగర్ లెవెల్స్ కూడా, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతున్నాయి. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఈ ముకుల ముద్రతో, ఈ ముకుల ప్రాణాయామంతో మనం కనుక ఇలాగ స్టిమ్యులేట్ చేసామనుకోండి, ఇంటెస్టైన్స్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ కూడా స్టిమ్యులేట్ అవుతుంది. అయితే దానికి ఒక పద్ధతి ఉందండోయ్. ముందుగా నాభి రైట్ అండ్ లెఫ్ట్ చేయాలి. దిస్ ఈజ్ మై నాభి సెంటర్. ఓకే, దిస్ ఈజ్ మై నాభి సెంటర్. నాభికి నా రైట్, నా లెఫ్ట్. నాభికి రైట్ అండ్ లెఫ్ట్. ఎలా చేయాలి? ఇప్పుడు ముకుల కపాలభాతి 1 ఇలా, ఈ విధంగా. సో ఇక్కడ నుంచి స్టమక్ ఛానల్ వెళ్తుంది, ఇలాగా స్టమక్ ఛానల్ ఇలా వెళ్తుంది. అంటే ఎనర్జీ, అదొక నాడి అని చెప్పొచ్చు.
ఆకుపంచర్ భాషలో అయితే మెరిడియన్ అని చెప్తారు. సో ఈ విధంగా ఇక్కడ చక్కగా స్టమక్ ఛానల్స్లో ఉన్న పాయింట్స్ అన్నీ కూడా యాక్టివేట్ అయితే స్టమక్ యాక్టివేట్ అవుతుంది, ఇంటెస్టైన్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఇలా ఒక 30 సెకండ్స్ చేద్దాం. ఓకేనా? కమాన్, క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్ మై డియర్ ఫ్రెండ్స్. సో నాభికి రైట్ అండ్ లెఫ్ట్. కమాన్, కంటిన్యూ, స్టార్ట్. థర్టీ సెకండ్స్ మై డియర్ ఫ్రెండ్స్. కమాన్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. శ్వాస శబ్దం చక్కగా ఉండాలి. మీ శ్వాస శబ్దం మీకు వినపడేలా ఉండాలి. కమాన్, 15, 20, 25, 5, 4, 3, 2, 1. Relax. This is Mukula Kapalabhati 1, type 1. Next, Mukula Kapalabhati 2. ఇప్పుడు నాభికి పైన ఒక చెయ్యి, కింద ఒక చెయ్యి, ఎగ్జాక్ట్లీ ఇన్ ద సెంటర్ లైన్. దిస్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు సేమ్ ప్రెజర్ నాభికి పైన, కింద. తల సెంటర్, ఐస్ క్లోజ్. కమాన్, కంటిన్యూ 30 సెకండ్స్. యాక్చువల్గా ఈచ్ ప్రాణాయామ కనీసం 1 minute చేయాలి, బట్ ఇక్కడ మనం సమయానుకూలంగా మిగతా ప్రాణాయామాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి కొంత సమయమే మనం చేస్తున్నాం ఇక్కడ. కంటిన్యూ, కంటిన్యూ, కంటిన్యూ. 15, 20, 25, 30. Relax. This is Mukula Kapalabhati 2. Mukula Kapalabhati 1, sides. Mukula Kapalabhati 2, up and down. దెన్ ఇప్పుడు ఏం చేయాలి ఫ్రెండ్స్? సో రైట్ సైడ్ మొత్తం అబ్డామెన్ ఏరియాని మొత్తం రైట్ హ్యాండ్తో ట్యాపింగ్ చేస్తూ ఉండాలి, స్టిమ్యులేట్ చేస్తూ ఉండాలి. లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ అబ్డామెన్, అంటే సెంటర్ నుంచి కుడి భాగాన్ని కుడి చెయ్యి, ఎడమ భాగాన్ని ఎడమ చేయితో మొత్తం ఏరియా మొత్తం ఒకేసారి స్టిమ్యులేట్ చేయాలి. మొత్తం ఇంటెస్టైన్స్ ఏరియాని అంతటిని స్టిమ్యులేట్ చేస్తూ వెళ్ళాలి. ఓకేనా ఫ్రెండ్స్? రెడీ? This is Mukula Kapalabhati 3, entire abdomen area stimulating. So ready? Now Sthiti, half minute, start. మొత్తం సెంటర్ నాభి ఏరియా మొత్తంలో ఎక్కడా కూడా ప్లేస్ వదిలిపెట్టొద్దు. అలాగా చక్కగా. కమాన్, కంటిన్యూ. 10, 15. కొంచెం ఎఫెక్టివ్ ప్రెషర్ ఉండాలి. మరీ ఇబ్బంది పడి నొప్పి వచ్చేంత ఎక్కువ ప్రెషర్ పెట్టొద్దు, ఏమాత్రం ప్రభావం లేనంత, ఎఫెక్ట్ లేనంత నెమ్మదిగానూ చేయకూడదు. ఎఫెక్టివ్గా చేయాలి. 25, 5, 4, 3, 2, 1. Relax, my dear friends. Yes? Clear? So friends, ఇప్పటి వరకు మనము 3 ప్రాణాయామాలు అంటే బ్రీతింగ్ టెక్నిక్స్ చూసాం ఇప్పటివరకు. ఇది ప్రాణ ఆయామము తర్వాత చేద్దాం. ఇక్కడ ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ శుద్ధి క్రియలే. ఇంకా ప్రాణాయామం చేయాలంటే ముందు శుద్ధి చేయాలని చెప్పాను కదా. సో అపాన కపాలభాతి, ఎల్బో ట్యాపింగ్ కపాలభాతి 1, 2, 3, ముకుల కపాలభాతి 1, 2, 3. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇంతసేపు కూర్చొని ఉన్నారు కాబట్టి
కాస్త నిల్చొని ఎల్ఎస్పి బ్రీతింగ్ టెక్నిక్ చేద్దాం. ఇదేమిటబ్బా? ఎల్ అంటే లివరు, ఎస్ అంటే స్ప్లీను, పి అంటే ప్యాంక్రియాస్. ఎల్ఎస్పి బ్రీతింగ్ టెక్నిక్. ఇది స్టాండింగ్లో చేద్దాం, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో రైట్ మై డియర్ ఫ్రెండ్స్, సో మన మిత్రులకి తెలుసు. ఒకసారి అందరూ చక్కగా నిల్చోండి ఫ్రెండ్స్. రైట్, చక్కగా నిల్చోండి. ఇందులో సింపుల్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లివర్ ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్తో ఇలా ట్యాపింగ్ చేయాలి, ఇలా ట్యాపింగ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? రైట్, లెఫ్ట్ హ్యాండ్తో రైట్ సైడ్ ట్యాప్ చేయాలి, రైట్ హ్యాండ్తో లెఫ్ట్ సైడ్ ట్యాప్ చేయాలి. నాభికి సమానంగా, పైకి కాదు, నాభికి సమానంగా. ఓకే, ఓకే. నెక్స్ట్ ఇది చేస్తూ ఏం చేయాలి? బ్రీత్ అవుట్. ఇందాక ఎల్బో ట్యాపింగ్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేసామా? ముఖుల కపాలభాతి చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేసామా? సేమ్ అదే విధంగా ఓకే. దీంతో పాటు బ్రీతింగ్ మరియు ట్యాపింగ్తో పాటు బట్ కిక్ మూమెంట్ చేయాలి. ఇక్కడ ఈ విధంగా బట్ కిక్ చేస్తూ ట్యాపింగ్ చేస్తూ బ్రీత్ అవుట్ కూడా చేయాలి. ఎల్ఎస్పి బ్రీతింగ్ టెక్నిక్. కంటిన్యూ మై డియర్ ఫ్రెండ్స్. 30 కౌంట్స్, కనీసం 30 కౌంట్స్. కమాన్. కమాన్, కంటిన్యూ. 10, 15. కాస్త ఎఫెక్టివ్గా చేయాలి. మరి మెల్లగా ఊరికే మామ అనిపించినట్టు మామ అనిపించకూడదు మిత్రమా. ఊరికే చేయకూడదు. ఇలాగ ఊరికే చేస్తే ఏం లాభం లేదు. అలా అని చెప్పేసి నొప్పి వచ్చేంత గట్టిగాను చేయకూడదు. ఎఫెక్టివ్గా చేయాలి. మీకు మోడరేట్ ఎఫెక్టివ్గా ఉండేలా చేయాలి. కమాన్. 25, 5, 4, 3, 2, 1. రిలాక్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఎవరైనా చేసుకోవచ్చు మిత్రమా, ఇబ్బంది ఏం లేదు. ప్రెషర్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? మీకు ఎంత కావాలో అంత ప్రెషర్ పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో రిలాక్స్ అయ్యారు కదా? రైట్. ఇప్పుడు ఒక 2 సార్లు తాడాసన స్ట్రెచింగ్ చేద్దాం. 2 చేతులు ఇంటర్లాక్ చేసేసి బ్రీతింగ్ చేస్తూ ఫుల్ బ్రీతింగ్. స్ట్రెచ్ అండ్ రేజ్ యువర్ హీల్స్. కాలి మడమలను కూడా పూర్తిగా పైకి లేపండి. బ్రీత్ అవుట్, రిలాక్స్. 2 బ్రీత్ ఇన్, స్ట్రెచ్ స్ట్రెచ్. అందరూ చేయాలి ఫ్రెండ్స్. బ్రీత్ అవుట్, డౌన్. 3 బ్రీత్ ఇన్, స్ట్రెచ్ స్ట్రెచ్ అండ్ రిలాక్స్. ఇలా ఒక 5 టైమ్స్ 10 టైమ్స్ కూడా చేసుకోవచ్చు. రైట్. ఇక మళ్ళీ చక్కగా మీ ఆసనాలలో కూర్చోండి ఫ్రెండ్స్. ఇక మళ్ళీ చక్కగా మీ ఆసనాలలో కూర్చోండి ఫ్రెండ్స్. రైట్. సో నెక్స్ట్ మనం ఇప్పుడు మరొక ప్రాణాయామం, సూర్య ప్రాణాయామం మిత్రమా. సూర్య ప్రాణాయామం అంటే ముందుగా డయాబెటిక్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఈ ప్రాణాయామం. నేను డయాబెటిక్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఓకేనా? సో హై బీపీ ఉన్న వాళ్ళకి కొంచెం లిమిటేషన్ ఉంటుంది, చేయకపోతే మంచిది. ఒబేసిటీ ఉన్న వాళ్ళు చేయవచ్చు, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు చేయవచ్చు, అండ్ లివర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చేయవచ్చు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు చేయవచ్చు సూర్య ప్రాణాయామం. దీని ఎలా? వెరీ సింపుల్. రైట్ నుంచి బ్రీత్ ఇన్ చేయాలి, 5 సెకండ్స్ హోల్డ్ చేయాలి, లెఫ్ట్ నుంచి బ్రీత్ అవుట్ చేయాలి. రైట్ బ్రీత్ ఇన్, హోల్డ్ 5 సెకండ్స్, లెఫ్ట్ బ్రీత్ అవుట్. అగైన్ రైట్ బ్రీత్ ఇన్, హోల్డ్ 5 సెకండ్స్, లెఫ్ట్ బ్రీత్ అవుట్. ఓన్లీ ఇంటర్నల్ రిటెన్షన్, అంతర్కుంభకం,
శ్వాస లోపట మాత్రమే ఆపుతున్నాము. అర్థమైంది కదా ఫ్రెండ్స్? కమాన్, మీరు ఏ చేతితో చేసినా పర్వాలేదు. ఓకే, సో లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి రైట్ బ్రీత్ ఇన్, హోల్డ్ 1 2 3 4 5. లెఫ్ట్ బ్రీత్ అవుట్. Again, right breathe in, hold 1 2 3 4 5. Left breathe out. Again, right breathe in, hold 1 2 3 4 5. Left breathe out. Again, right breathe in, hold 1 2 3 4 5. Left breathe out. ప్రశ్నలన్నింటికి నేను సమాధానం తర్వాత ఇస్తాను. నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను క్లియర్గా. ఎస్, బీపీ ఉన్న వాళ్ళు చేయకపోవడమే మంచిదని నేను ఆల్రెడీ చెప్పాను. అందుకే జాగ్రత్తగా వినాలి, మధ్యలో ప్రశ్నలు అడగకూడదు. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, మీకు ఇప్పటికీ ఏమైనా డౌట్స్ ఉంటే ఒక పేపర్ మీద ముందు రాసుకోండి, నన్ను అడగండి, నేను చెప్తాను. రైట్, ఈ విధంగా ఎవరెవరు చేయాలి? కఫతత్వం ఉన్నవారు చేయాలి, డయాబెటీస్ ఉన్నవారు చేయాలి, సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు చేయవచ్చు, జలుబు కోల్డ్ ఉన్నవారు చేయవచ్చు, కోల్డ్ కాఫ్ ఉన్నవారు చేయవచ్చు, చలి జ్వరం ఉన్నవాళ్ళు చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు చేయవచ్చు. అలాగే లో బీపీ ఉన్నవారు సూపర్గా చేయవచ్చు. ఓకేనా? లో బీపీ ఉన్నవారు చేయవచ్చు, హై బీపీ ఉన్నవారు చేయకూడదు. ఇది సూర్య ప్రాణాయామ. బాడీలో పెయిన్స్ ఉన్నవారు చేయవచ్చు, ఆర్థరైటిస్ వాళ్ళు చేయవచ్చు, ఎక్కడ నొప్పులున్నా చేయవచ్చు. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ పెయిన్ కిల్లర్ ప్రాణాయామ. రైట్, ఇది చేసి ఎంతసేపు చేయాలి? కనీసం ఒక 5 నుంచి 5 నిమిషాలు చేసుకుంటే చాలు. సమయం ఉంటే మీరు ఇంకొక 2-3 మినిట్స్ కూడా పెంచుకోవచ్చు. ఇక ఇది చేసిన తర్వాత కంపల్సరీ నాడీ శోధన చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? నాడీ శోధన చేస్తే ఏమవుతుంది? మళ్ళీ బ్యాలెన్స్ అవుతుంది, ప్రాణ బ్యాలెన్స్ అవుతుంది. నాడీ శోధన ప్రాణాయామం ఇది అన్నిటికంటే ఉత్తమమైన ప్రాణాయామం. నాడీ శోధన ఎందుకు? అటు ఫిజికల్ని ఇటు మెంటల్ని అన్నిటినీ బ్యాలెన్స్ చేసే, హార్మోన్స్ని నర్వస్ సిస్టమ్ని అన్నిటినీ బ్యాలెన్స్ చేసే అద్భుతమైన ఏకైక ప్రాణాయామం నాడీ శోధన ప్రాణాయామం. ఇదేం చేయాలి? సింపుల్, మనందరికీ తెలుసు. లెఫ్ట్ సైడ్ నుంచి బ్రీత్ ఇన్, కమాన్ చేయండి. లెఫ్ట్ సైడ్ నుంచి బ్రీత్ ఇన్, హోల్డ్ ద బ్రెత్ 5 seconds. 1 2 3 4 5. రైట్ నాస్ట్రిల్ నుంచి బ్రీత్ అవుట్ పూర్తిగా. అగైన్ రైట్ నుంచి బ్రీత్ ఇన్, హోల్డ్ 1 2 3 4 5. లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి బ్రీత్ అవుట్ పూర్తిగా బ్రీత్ అవుట్. నడుము చక్కగా ఉండాలి, భుజాలు చక్కగా ఉండాలి, తల చక్కగా ఉండాలి. లెఫ్ట్ బ్రీత్ ఇన్, పూర్తిగా చెస్ట్ అండ్ స్టమక్ రెండు పూర్తిగా ఫిల్ అయ్యేంత తీసుకోవాలి. హోల్డ్ 1 2 3 4 5. రైట్ నాస్ట్రిల్ నుంచి బ్రీత్ అవుట్. అగైన్ రైట్ నాస్ట్రిల్ నుంచి బ్రీత్ ఇన్, హోల్డ్ 1 2 3 4 5. లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి బ్రీత్ అవుట్. లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి బ్రీత్ అవుట్ చేసి రిలాక్స్ చేయండి. ఈ ఒక్క నాడీ శోధన ప్రాణాయామ మీరు ఎంతసేపు అయినా చేసుకోవచ్చు, ఎన్ని నిమిషాలైనా ఎన్ని గంటలైనా చేసుకోవచ్చు. దెర్ ఈజ్ నో లిమిటేషన్ ఫర్ దిస్ నాడీ శోధన ప్రాణాయామ. ఓకేనా? రైట్. 5 సెకండ్ల కంటే ఎక్కువ కుంభకం చేస్తే మీకు తెలిసిన యోగా మాస్టర్ పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. సార్ నేను 30 seconds హోల్డ్ చేస్తాను సార్,
నేను 80 సెకండ్స్ 60 సెకండ్స్ హోల్డ్ చేస్తాను సార్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి హోల్డింగ్ కెపాసిటీని దృష్టిలో పెట్టుకొని చేయవద్దు, దాని యొక్క పర్యవసానాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఓకేనా మిత్రమా? రైట్. కాబట్టి ఎవరైనా సరే సహజంగా 5 సెకండ్లు ఇబ్బంది లేకుండా హోల్డ్ చేస్తారు కాబట్టి 5 సెకండ్స్ ఓకే. ఒకవేళ 5 సెకండ్స్ కూడా ఇబ్బందిగా కలిగితే కనీసం 3 సెకండ్స్ చేయండి. కనీసం 3 సెకండ్స్. సార్ నేను 3 సెకండ్స్ కూడా చేయలేను సార్, వదిలేయండి. లెఫ్ట్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్, రైట్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ అవుట్ చేయండి. 4 రోజులు 10 రోజులు చేయగా 3 సెకండ్లు ఆపే శక్తి వస్తుంది. ఆ తర్వాత 5 సెకండ్లు ఆపుతారు, చాలా 5 సెకండ్లు. ఓకేనా? అంతకంటే ఎక్కువ వెళ్తే మాత్రం మీకు తెలిసిన యోగా టీచర్ని పట్టుకొని మీరు సాధనలో ముందుకెళ్ళండి. రైట్. ఇకపోతే నాడి శోధన అయిపోయింది కదా, మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను. ఫస్ట్ అపాన కపాలభాతి, సెకండ్ ఏం చెప్పాము? ఎల్బో ట్యాపింగ్ కపాలభాతి, థర్డ్ ఏం చెప్పాము? ముకుల కపాలభాతి. ఇవి అన్ని శుద్ధి క్రియలు. తర్వాత ప్రాణాయామానికి వచ్చేసరికి సూర్య ప్రాణాయామము, తర్వాత నాడీ శోధన ప్రాణాయామము. 2 అయిపోయాయి కదా. మూడవది భస్త్రికా. వన్ ఆఫ్ ద వెరీ వెరీ పవర్ఫుల్ ప్రాణాయామ అండ్ ఎనర్జైజింగ్ ప్రాణాయామ అండ్ ఇమ్యూన్ బూస్టింగ్ ప్రాణాయామ. ఎస్, ఇమ్యూనిటీని పెంచేటువంటి, ఎనర్జీని పెంచేటువంటి అద్భుతమైన ప్రాణాయామ భస్త్రికా ప్రాణాయామ. అది మీ అందరికీ తెలుసు, కానీ దాదాపు 100కు 99 మంది తప్పే చేస్తారు మిత్రమా. ఓకేనా? 100కి 99 మంది తప్పే చేస్తారు. ఎలా? ఓ చేతులు ఊపేస్తూ ఉంటారు ఇలాగా. చేతులు సరే ఇలా ఊపితే పర్వాలేదు, కానీ కొందరు ఊపరు మిత్రమా, ఏదో గొడ్డును బాదినట్టు బాదుతూ ఉంటారనమాట. అలా ఇలాగా చూడండి, మెడలు భుజాలు మొత్తం సర్వనాశం స్వాహ. లేని వాళ్ళకి సర్వైకల్ ప్రాబ్లం వస్తాయి మిత్రమా, లేని వాళ్ళకి చేతుల నొప్పులు వస్తాయి మిత్రమా, మంచి ఉన్న వాళ్ళ భుజాలు పాడైపోతాయి మిత్రమా. ఓకేనా? అందుకే నేను ముందే చెప్పాను, సర్జరీ చేసుకోవాలనుకుంటే ఎంత ఎక్స్పీరియన్స్ డాక్టర్ని మనం వెతుకుని చూస్తే వెళ్తామో, ప్రాణాయామం కూడా అలాగ అంత మంచి యోగా ఎక్స్పీరియన్స్ ఉన్న మాస్టర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. ఓకేనా మిత్రమా? ఎందుకంటే ప్రాణాయామం అనేది ఆటలు ఆడుకునేది కాదు. చాలా జాగ్రత్తగా చేస్తే కనుక అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, జీవితమే మారిపోతుంది. సో భస్త్రికా ఎలా చేయాలి? ముందుగా బ్రీతింగ్ ప్యాటర్న్ మీకు సరిగ్గా వచ్చేంత వరకు చేతులు ఉపయోగించకూడదు. ఎస్ మిత్రమా, ఈ బ్రీతింగ్, ఈ చేతుల మూమెంట్ అనేది మీరు ఫస్ట్ డైరెక్ట్గా చేయకూడదు. డైరెక్ట్గా చేస్తే ఏమవుతుంది? ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి ఎలా చేయాలి? ముందు చక్కగా కూర్చొని మీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ సరిగ్గా ఏం చేయాలి? దీనికి ఒక ఫార్ములా ఉంటుంది భస్త్రిక. ఏమిటి అంటే ఈక్వల్ ఫోర్స్, ఈక్వల్ లెంత్ అండ్ ఈక్వల్ డెప్త్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈక్వల్ ఫోర్స్, ఈక్వల్ లెంత్, ఈక్వల్ డెప్త్, ఈ 3 సరిగ్గా ఉండేలా ముందు రావాలి. ఎలా? చక్కగా 2 మోకాలను పట్టుకొని ఇది నేర్చుకోవాలి ఫస్ట్. ఓకేనా? ఇది వస్తూ 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 ఉంటే మెల్లగా లెంత్ పెంచాలి. ఇలా ఇలా లెంత్ పెంచాలి. 10 సార్లు చేసేసరికి అమ్మ బాబాయ్ కళ్ళు తిరుగుతున్నాయి సార్, అన్నీ కళ్ళు తిరుగుతున్నాయి అనిపిస్తుంది. ఎందుకు? అలవాటు లేక. ఓకేనా? అలవాటు లేక. కానీ చేయగా 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 బ్లడ్ సర్క్యులేషన్ పెరిగిపోయి, లంగ్స్కి ఆక్సిజన్ సర్క్యులేషన్ పెరిగిపోయి, ప్యూర్ బ్లడ్, మంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంతా పెరిగిపోయి శరీరంలో ప్రతి కణం కూడా ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా తయారవుతుంది. అందుకే దీన్ని ఎనర్జీ బ్రీతింగ్ టెక్నిక్ అంటారు మిత్రమా. ఓకేనా?
దీంట్లో కూడా ప్రాణ ఆయామం చేయవచ్చు. ఎలా? 10 సార్లు ఫుల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసి 11వసారి ఫుల్ బ్రీత్ ఇన్ చేసి అంతర్కుంభకం చేసి 5 సెకండ్లు ఆపొచ్చు, 5 సెకండ్స్ కంఫర్టబుల్గా. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఇందులో బంధాలు ఉంటాయి మళ్ళీ. ఓకేనా? అది ఇంకా అడ్వాన్స్. అది ఖచ్చితంగా గురుముఖత మాత్రమే నేర్చుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా, ఎవరు పడితే అలా చేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? సో కాబట్టి బంధాల జోలికి మీరు వెళ్ళకండి. ముందు బ్రీతింగ్ టెక్నిక్స్ని ప్రాపర్గా నేర్చుకోండి. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు మనం ఒక 2 సార్లు చేద్దామా భస్త్రిక? మరి చేతులతో సంబంధం లేకుండా. ఆల్రెడీ మాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది సార్, మేము చేతులతో చేస్తాం ఇలా. ఈ ఫ్రీ మూమెంట్ రావాలి, కానీ ఇది మాత్రం నో, కంప్లీట్గా అవాయిడ్ చేయండి. సో ఇప్పుడు కంఫర్టబుల్గా బ్రీతింగ్ ఫోర్స్, కంఫర్టబుల్ లెంత్, కంఫర్టబుల్ డెప్త్ ఇలా ఉండాలి. ఓకే, రెడీ? 10 టైమ్స్ చేసి 11th టైం 5 సెకండ్స్ హోల్డ్ చేద్దాం. రెడీ? పొజిషన్, క్లోజ్ యువర్ ఐస్. ఫుల్ బ్రీత్ ఇన్, ఫుల్ బ్రీత్ అవుట్. 1 బ్రీత్ అవుట్, 2 బ్రీత్ అవుట్, 3 బ్రీత్ అవుట్, 4 breathe out, 5 breathe out, 6 breathe out, 7 breathe out, 8 breathe out, 9 breathe out, 10 breathe out, 11 breathe in. Hold your breath internally. Hold 1, 2, 3, 4, 5. Relax. Deep breath in, breathe out. And second time. Sthiti. Again, full breathe in, breathe out. 1 breathe out. 2 breathe out. 3 breathe out. 4 breathe out. 5 breathe out. 6 breathe out. 7 breathe out. 8 breathe out. 9 breathe out. 10 breathe out. 11 full breathe in. Hold. Antarkumbhak. 1, 2, 3, 4, 5. Relax. ఇలా ఒక్కొక్క రౌండ్లో 10 బ్రీతింగ్స్ చొప్పున చేస్తూ మళ్ళీ రిలాక్స్ చేస్తూ అలా 5 రౌండ్స్ చేయొచ్చు. అలవాటైన తర్వాత 10 రౌండ్స్ కూడా చేయవచ్చు. 10 రౌండ్స్ చేసే కెపాసిటీ ఎవరికైతే వస్తుందో అసలు వాళ్ళకి సైనస్, కోల్డ్, కాఫ్, ఫ్లమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవి ఏవి ఉండవు మిత్రమా. స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. అంత హెల్దీగా తయారవుతారు. ఏమిటి? భస్త్రికా ద్వారా. ఓకేనా ఫ్రెండ్స్? రైట్. సో నా ఇంకా ఫైనల్గా లాస్ట్ ఒక ప్రాణాయామం ఉంది. చాలా అందరికీ సులభంగా, సౌకర్యంగా పడుకొని, కూర్చొని, నిల్చొని, ఎక్కడైనా ఎలా అయినా చేసుకునే ఒక ప్రాణాయామం ఉంది. భ్రామరి ప్రాణాయామం. ఎంత సులభమైందో అంత అద్భుతమైనది మిత్రమా భ్రామరి ప్రాణాయామం. ఎలా చేయాలి తెలుసు కదా మీ అందరికీ. ఎస్, కళ్ళు మూసి చేయవచ్చు, చెవులు మూసి చేయవచ్చు, ఏం చేయకుండా చేయవచ్చు, చిన్ముద్రలో చేయవచ్చు, ఎలా అయినా చేయవచ్చు. కానీ ఒక్క కండిషన్ ఉంది మిత్రమా ఈ ప్రాణాయామంలో. టినిటస్ ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ, హెడేక్ ఉన్నప్పుడు కానీ, మైగ్రేన్ ఉన్నప్పుడు కానీ చేయకూడదు. పడుకొని అస్సలు చేయకూడదు. ఓకేనా? ఇది ఒక్కటే లిమిటేషన్. మిగతా వాళ్ళందరూ చక్కగా చేసుకోవచ్చు. ఓకేనా? ఎలా చేయాలి? సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. దీర్ఘంగా శ్వాస తీసుకొని మీ ఊపిరి సామర్థ్యం ఎంతసేపు అయితే ఉంటుందో అన్ని సెకండ్లు హమ్మింగ్ బీ, ఒక తుమ్మెదలాగా ఎలా ఇలా చేస్తూ ఉంటే నిజంగానే తుమ్మెద వచ్చి మన చుట్టూతో తిరుగుతుందా అన్నట్టు ఉంటుంది మిత్రమా. ఓకేనా? ఇలా ఎంతసేపు చేయాలి? ఎంతసేపు అయినా చేయవచ్చు. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, ఎంతసేపు అయినా చేయవచ్చు. ఒక 5 సార్లు చేద్దామా?
అయితే కళ్ళు మూసుకొని కూడా చేయవచ్చు. షణ్ముఖి ముద్రలో ఇయర్స్ క్లోజ్ చేసి ఈ 3 ఫింగర్స్తో ఐస్ క్లోజ్ చేసి ఇలా కూడా చేయవచ్చు. లేదా పూర్తిగా ఇలా పెదవుల కింద కంటి కింద ఈ విధంగా కూడా చేయవచ్చు. కానీ దిస్ ఇస్ ద సింపుల్ వేరియేషన్. ఓకే, ఇలా సింపుల్గా చేయొచ్చు. ఇలా ఇయర్స్ క్లోజ్ చేసి చేయడం ద్వారా సౌండ్ వైబ్రేషన్స్ని చాలా క్లియర్గా మనం ఎక్స్పీరియన్స్ అవుతాం. ఈ సౌండ్ వైబ్రేషన్స్ ఏం చేస్తాయో నేను ఒకసారి మీకు క్లియర్గా దాని బెనిఫిట్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రమా. ఒక 5 టైమ్స్ చేద్దాం. కమాన్, స్థితి, కంటిన్యూ. ఫుల్ బ్రీత్ ఇన్, కంటిన్యూ. ఒక 5 టైమ్స్ కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. Yes, my dear friends. After 5 times, relax, my dear friends. After 5 times, relax. So, yes, my dear friends. ఈ భ్రామరీ ప్రాణాయామం ఎంత పవర్ఫుల్ అంటే ఫ్రెండ్స్, ముందుగా మనలో స్ట్రెస్ని తగ్గిస్తుంది ఫ్రెండ్స్. ఏం చేస్తుంది భ్రామరి? ఈ భ్రామరి యొక్క మనం చేసేటువంటి సౌండ్ వైబ్రేషన్స్ ఏం చేస్తాయి అంటే స్ట్రెస్ని తగ్గిస్తాయి. స్ట్రెస్ హార్మోన్స్ ఏదైతే మనం కార్టిజాల్ లాంటి హార్మోన్స్ ఉంటాయో వాటిని కంప్లీట్గా న్యూట్రలైజ్ చేసి నార్మల్ చేస్తాయి. సో డయాబెటీస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ స్ట్రెస్. కాబట్టి స్ట్రెస్ని తగ్గిస్తుంది భ్రామరి. అంతేకాకుండా అటానమస్ నర్వస్ సిస్టంలో ఉండేటువంటి 2 రకాలుగా, ఒకటి స్టిమ్యులెంట్, ఒకటి రిలాక్సేషన్. దీన్నే సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటాము. ఇది మనం యాక్టివిటీ చేయడానికి, పనులు చేసుకోవడానికి ఈ యొక్క సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివ్గా ఉండాలి. అలాగే మనం డైజెషన్ బాగుండాలి, నిద్ర బాగుండాలి, విశ్రాంతి బాగుండాలి, మనసు రిలాక్స్గా ఉండాలి. అప్పుడు అది ఏం పనికి రావాలి అంటే పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. సో ఈ భ్రామరి పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా స్ట్రెస్ని తగ్గించి డైజెషన్ని పెంచి రిలాక్సేషన్ని పెంచుతుంది. కాబట్టి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్గా అవుతాయి. ఓకే ఫ్రెండ్స్. సో అంతేకాకుండా ఇది డీప్ రిలాక్సేషన్ని పెంచుతుంది. భ్రామరి ఏం చేస్తుంది? డీపర్ లెవెల్ రిలాక్సేషన్. ఎప్పుడైతే డీపర్ లెవెల్ రిలాక్స్ అవుతుందో రిలాక్సేషన్ లీడ్స్ టు రిజనరేషన్, మై డియర్ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ విధంగా అయితే ఒక వ్యక్తి మంచిగా నిద్రపోతాడో ఆ వ్యక్తి మరుసటి రోజు సరిగ్గా పనిచేస్తాడా చేయడా? మంచిగా పనిచేస్తాడు. అదేవిధంగా ఏ వ్యక్తి అయితే అసలు సరిగ్గా నిద్రపోడో ఆ వ్యక్తి డే టైంలో కూడా చాలా మగతగా ఇబ్బందిగా పడుతూ ఉంటాడు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఇది డీప్ రిలాక్సేషన్ని తీసుకొస్తుంది. సో ఎప్పుడైతే ఈ డీప్ రిలాక్సేషన్ తీసుకురావడం ద్వారా ముందుగా కార్డియోవాస్కులర్ డిజార్డర్స్ కూడా నార్మల్ అవుతాయి. అలాంటి కాంప్లికేషన్స్ అంటే హార్ట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏమున్నా నార్మల్ అవుతాయి. తద్వారా డయాబెటీస్కి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా భ్రామరి ప్రాణాయామం యొక్క మరొక అద్భుతమైన విషయం ఏంటంటే మన బాడీ భ్రామరి చేయడం ద్వారా సెల్ఫ్గా నైట్రిక్ ఆక్సైడ్ అనేటువంటి ఒక గ్యాస్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. సో ఇది ఎలా పనిచేస్తుందంటే ఇట్స్ అ వెరీ వెరీ పవర్ఫుల్ వాసో డైలేటర్గా పనిచేస్తుంది ఈ గ్యాస్. సో ఎప్పుడైతే వాసో డైలేటర్ అంటే ఏంటి? మన శరీరంలో ఉన్న రక్తనాళాలు ఏ విధంగా అయితే డైలేట్ అవుతాయి అంటే రిలాక్స్ అవుతాయో అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఫ్రీగా జరుగుద్ది. రోజంతా స్ట్రెస్ అయిపోయి ఉన్నటువంటి వాడి ముఖం ఎలా ఉంటుంది? కుచించుకుపోయి ఉంటుందా లేదా? అలాగే విశ్రాంతిగా యోగా చేసి ప్రాణాయామం చేసి ధ్యానం చేసేవాడి యొక్క ముఖం ఎలా ఉంటుంది? విరబూసినటువంటి కమలంలాగా ఉంటుంది కదా. సో అలాగే ఈ భ్రామరి చేయడం ద్వారా బ్లడ్ వెజల్స్ కూడా చక్కగా రిలాక్స్ అవుతాయి. అలా రిలాక్స్ అయినప్పుడు బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, హై బీపీకి చాలా హెల్ప్ అవుతుంది, హైపర్ టెన్షన్కి.
అలాగే డయాబెటీస్కి కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో భ్రామరి యొక్క ప్రాణాయామ స్ట్రెస్ని తగ్గిస్తుంది, స్ట్రెస్ హార్మోన్స్ని రిలాక్స్ చేస్తుంది, నర్వస్ సిస్టమ్ని రిలాక్స్ చేస్తుంది, అండ్ డీప్ రిలాక్సేషన్ని తీసుకొస్తుంది, అండ్ కార్డియోవాస్కులర్ డిజార్డర్స్ కాంప్లికేషన్స్ని రిలాక్స్ చేస్తుంది, డయాబెటీస్కి ఉపయోగపడుతుంది, ఇన్సోమ్నియా ప్రాబ్లమ్ని తగ్గిస్తుంది. ఎన్ని రకాల బెనిఫిట్స్ కేవలం భ్రామరి ప్రాణాయామం ద్వారా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో కాబట్టి నేను మళ్ళీ ఒకసారి 1 సెకండ్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఫైనల్గా ప్రాణాయామాస్ ఏవైతున్నాయో నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనం అపాన కపాలభాతి చెప్పుకున్నాం, తర్వాత ఎల్బో ట్యాపింగ్ కపాలభాతి చెప్పుకున్నాం, తర్వాత ముకుల కపాలభాతి చెప్పుకున్నాం, తర్వాత సూర్య ప్రాణాయామ, తర్వాత నాడీ శోధన, ఆ తర్వాత భస్త్రిక, తర్వాత భ్రామరి. ఇవన్నీ మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి దాదాపు 1 గంట సమయం పట్టింది ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడానికి. కానీ మీరు అన్నీ ఒకదాని తర్వాత ఒక్కొక్కటి ఇప్పుడు ఈ శుద్ధి క్రియలు ఉన్నాయి కదా, అపాన కపాలభాతి, ఎల్బో ట్యాపింగ్ కపాలభాతి, ముకుల కపాలభాతి, ఇవన్నీ 2 మినిట్స్ చేసుకుంటూ రావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో అప్పుడేమవుతుంది, దాదాపు 6 to 10 మినిట్స్ అవుతుంది ఇంక్లూడింగ్ రెస్ట్తో సహా. సో 10 మినిట్స్ శుద్ధి క్రియలు అయిపోతున్నాయి. నెక్స్ట్ ఏం చేయండి, 5 మినిట్స్ సూర్య ప్రాణాయామం చేయండి, 15 మినిట్స్. 10 మినిట్స్ ఏం చేయండి, నాడీ శోధన ప్రాణాయామం చేయండి. ఓకే ఫ్రెండ్స్, 25 మినిట్స్ అయిపోయింది. 5 మినిట్స్ భస్త్రికా చేయండి, 30 మినిట్స్. అండ్ ఫైనల్లీ ఒక 5 నిమిషాలు భ్రామరి ప్రాణాయామం చేయండి. అప్రాక్సిమేట్లీ 30 to 35 మినిట్స్ ప్రాణాయామ పొద్దున ప్లస్ సాయంత్రం 2 పూటల చేయవలసిందే. నేనేం చెప్తానంటే ఫ్రెండ్స్, అంటే నా రీసెర్చ్లో ఎవరైతే 1.5 అవర్ ప్రాణాయామం చేస్తారో రోజు, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్, వాళ్ళ ఎమోషన్ లెవెల్స్ సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ 99% వాళ్ళ బాడీలో డిసీజెస్ అనేటివి ఉండవు 1.5 అవర్ ప్రాణాయామం చేస్తే. కానీ అట్లీస్ట్ 20 మినిట్స్ మార్నింగ్, 20 మినిట్స్ ఈవినింగ్ అయితే చేయడం స్టార్ట్ చేయండి. దాని రుచి తెలిసే కొద్దీ మీరే చేస్తూ వెళ్తారు ఫ్రెండ్స్. ఓకేనా? సో అందుకే నేను తీసుకునేటువంటి ఆన్లైన్ సెషన్స్లో 2 పూటల ప్రాణాయామం కంపల్సరీ చేయమని చెప్తాను. అందుకే మార్నింగ్ చేసేటువంటి 5 to 6 ట్రెడిషనల్ యోగా ఫిట్నెస్ క్లాస్లో 1/2 అవర్ ప్రాణాయామం ఖచ్చితంగా ఉంటుంది మిత్రమా. సో ఈ విధంగా గుర్తుపెట్టుకొని మీరు చక్కగా ప్రాణాయామ కనుక 2 పూటలు చేసుకుంటే ఆసనాలు చాలా ఉపయోగపడతాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టు డయాబెటీస్కి ఏ ఆసనాలు ఉపయోగపడతాయి, అవి చాలా బాగా ఉపయోగపడతాయి. కానీ ఆసనాలు చేసిన తర్వాతనే ప్రాణాయామం చేయాలి. అందుకే ఒక అరగంట ఆసనాలు, ఒక అరగంట ప్రాణాయామాలు చేయండి. తర్వాత ఈవినింగ్ ఆసనాలు చేయకుండా కేవలం అరగంట ప్రాణాయామం చేయండి చాలు. ఇలా నేను మీకు చెబుతున్నాను ఫ్రెండ్స్, డయాబెటిక్కి ఉపయోగపడేటువంటి ఆసనాలు ఒక అరగంట చేయండి, అరగంట ప్రాణాయామం చేయండి. పొద్దున గంట సేపు అయిపోతుంది, సాయంత్రం మళ్ళీ అరగంట కేవలం ప్రాణాయామం చేయండి. ఇలా 30 రోజులు సిన్సియర్గా ఎవరైతే ఒక డైరీ మెయింటైన్ చేస్తారో వారి యొక్క రిపోర్ట్, వారి యొక్క బెనిఫిట్స్ నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే? సో ఇంత అద్భుతమైనటువంటి సెషన్స్కి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, సో ఎండింగ్ ప్రేయర్ చేసిన తర్వాత నేను క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుంటాను ఫ్రెండ్స్. కీప్ యువర్ హ్యాండ్స్ ఇన్ నమస్కార ముద్ర. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. Rub your palms and gently massage your face, eyes, and slowly
ఓపెన్ యువర్ ఐస్ అండ్ లుక్ ఎట్ యువర్ పామ్స్. శుభోదయం మిత్రులారా, అందరికీ నమస్కారం.